ప్రియులారా, మీ అందరికీ కూడాను ప్రభువు నామం పేరట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం కొంతకాలము నుండి ప్రతి గురువారం అబ్రహాము యొక్క జీవిత యాత్రను గురించి లేదా అతని జీవిత ఉదంతాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం చివరి వచనాలను మొదలుకొని 13వ అధ్యాయం చివరి వరకును కూడా ధ్యానించాం. పోయిన వారం 14వ అధ్యాయం మొదటి 12 వచనాలు ప్రియులారా మనం ధ్యానించిన వారంగా ఉన్నాం. ఈ 14వ అధ్యాయం 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు అని చెప్పాను. మొదటిది మొదటి వచనము నుండి 12వ వచనం వరకు వాచర్గా, అంటే ఏమి జరుగుతున్నది అని జాగ్రత్తగా కనిపెట్టేవానిగా, పరీక్షించేవానిగా ఉన్నాడని, తరువాత 13వ అధ్యాయము నుండి 16వ అధ్యాయం వరకును కూడా ఆ 4 వచనాలు అబ్రహామును యుద్ధవీరుడుగా చూపిస్తూ ఉన్నది అని చెప్పుకున్నాం. తరువాత అంటే ఒక వారియర్గా 17వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా యాజ్ ఎ వర్షిప్పర్, ఆరాధికునిగా కనపడుతూ ఉన్నాడు. కనుక ఒక వాచర్గా, రెండవది వారియర్గా అంటే యుద్ధవీరునిగా, మూడవది వర్షిప్పర్గా అనగా ఆరాధించేవానిగా, ఆరాధికునిగా అబ్రహాము కనిపిస్తూ ఉన్నాడు అన్న సంగతి మీకు ఉపోద్ఘాతములో తెలియచేశాను. ప్రియులారా, పద్నాలుగవ అధ్యాయం 12వ వచనం వరకు ఉన్నటువంటి యొక్క భాగమునందు లోతుని అన్ని విషయాలలో బహు జాగ్రత్తగా పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ వచ్చాడు అన్న సంగతి మనం ఎరుగుదాం. అంతేకాదు ప్రియులారా, అబ్రహాము లోతు యుద్ధంలో పట్టుబడినప్పుడు కూడా తన కొరకై తగినటువంటి ఒక శ్రద్ధ వహించి తాను ఏ స్థితిలో ఉన్నాడో అనే విషయాన్ని కూడాను జాగ్రత్తగా నిశ్చితముగా పరిశీలన చేస్తూ వచ్చాడని చెప్పాను. మీకు వివరంగా చెప్పాను. ఆ దినాలలో, అబ్రహాము యొక్క దినాలలో మొట్టమొదటిసారిగా బైబిల్లో యుద్ధాన్ని గురించి వ్రాయబడిందని, అది ఒక అంతర్జాతీయ యుద్ధమని, ఎందుకంటే 5 రాజులు ఒకవైపు, 4 దేశాల రాజులు మరొక వైపు చేరి చాలా భీకరమైనటువంటి ఒక యుద్ధం చేశారు. కనుక అది ఆ దినాల్లో ఒక అంతర్జాతీయ యుద్ధము అని చెప్పుకొనవచ్చు.
ప్రియులారా, మరి మీరు మర్చిపోయారో లేదో నాకైతే తెలియదు, కానీ మరొక్కసారి గుర్తు చేస్తాను. తూర్పు దేశపు రాజులు అనబడేటువంటి నలుగురు రాజులకు, అనగా షేనారు రాజు, ఎల్లాసరు రాజు, అర్యోకు రాజు, ఎలాము రాజు అనబడేటువంటి ఈ నలుగురు రాజులకు, వీరిని తూర్పు దేశాల వైపున్న రాజులు అని అంటారు. తూర్పు దేశాల రాజులు. వీరికి సొదొమ, గొమొర్రా, సోయరు రాజులు మరియు ఇతర రాజులు, ఇంకా మరొక ఇద్దరు రాజులు ఉన్నారు. బహుశా వారు అద్మారాజు, షేనాబు రాజు అని వ్రాయబడి ఉంటుంది. ఈ 5 రాజులను కూడాను 12 సంవత్సరాల కాలం పాటు నలుగురు రాజులకు లోబడి వలస రాజ్యాలుగా ఉంటూ వారు పరిపాలన చేస్తూ వచ్చారు. కదొర్లయోమెరు అనబడేటువంటి తూర్పు దేశపు రాజునకు బానిసత్వం వహించారు. అయితే 13వ సంవత్సరములో ఈ 5 రాజులు తూర్పు దేశపు రాజులపై తిరుగుబాటు చేశారని, తత్ఫలితంగా 14వ సంవత్సరములో తూర్పు దేశపు రాజులు ఈ 5 రాజులైన సొదొమ, గొమొర్రా, సోయరు మొదలగు రాజుల మీద వారు, ప్రియులారా, దండయాత్ర చేశారు అని చెప్పాను. భీకరమైన యుద్ధం జరిగింది అని చెప్పాను. ఆ యుద్ధములో తూర్పు దేశపు రాజులే గెలిచారు. 5 రాజుల యొక్క కూటమి ఓడిపోయింది. కనుక ఈ 4 తూర్పు దేశపు రాజులు 5 రాజ్యాలలోని, అనగా సొదొమ, గొమొర్రా మొదలగు రాజ్యాలలోని ప్రజలను, వారి ఆస్తిపాస్తులు అంతను కూడాను కొల్లగొట్టుకుపోయారు అని చెప్పుకున్నాం. అట్టి వారిలో సొదొమలో నివాసము చేస్తున్న లోతును, తన భార్యయు బిడ్డలను కూడా పట్టుబడ్డారు. వారిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు అని మనం చెప్పుకున్నాము. అప్పుడు ఆ 12వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశములో అతడు ఒక వాచర్గా ఇదంతయు కూడాను గమనిస్తూనే ఉన్నాడు అన్న సంగతి, ప్రియులారా, మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యుద్ధ వీరుడిగా అబ్రహాము ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు? మీకు గత కాలంలో మనవి చేశాను, 13వ అధ్యాయంలో బహు శాంతి కాముకుడుగా కనిపిస్తాడని. ఏమాత్రమును కూడాను మరి పౌరుషంగా కానీ వివాగ్రస్తమైనటువంటి రీతిగా కానీ మాట్లాడినవాడు కాదు, ప్రవర్తించినవాడు కాదు. 13వ అధ్యాయంలో ఎప్పుడు తన పశువుల కాపర్లకును లోతు కాపర్లకు వివాదం కలిగినా, కలహం వచ్చినా అక్కడ ఎప్పుడు కూడా అక్కడ పౌరుషంగా మాట్లాడినట్లుగా కనిపించల. ఒక శాంతి కాముకుని వలె తన సహోదరుని కుమారునితో మనము బంధువులం, అన్యులు మన మధ్య నివాసం చేస్తూ మనల్ని చూస్తూ ఉన్నారు, పరీక్షిస్తూ ఉన్నారు. మనకు వివాదం తగదు నాయనా,
నీ ఇష్టం వచ్చింది కోరుకో అని కూడాను చెప్పినట్లుగా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఇప్పుడు యుద్ధ వీరునిగా 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకొని ప్రార్థించి ఒక అరగంట కాలం పాటు, వాతావరణం అంత సక్రంగా లేదు కనుక ఒక అరగంట కాలం పాటు ధ్యానించే వారంగా ఉందాం, సాధ్యమైనంత మేరకు. అయితే మీకు వివరంగానే చెప్తాను, ఏది వదిలిపెట్టను, అయినంత వరకే ఒక అరగంట వరకు చెప్తాను. నేను చదువుతున్నాను 13వ వచనం నుంచి 16వ వచనం వరకును. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అంటే ఏంటండి? సరే, దాని తర్వాత వివరిస్తాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుల ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 నెనమండుగురుని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమనున్న హోబా మట్టుకును తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన రక్షక, దాదాపుగా 7-8 వారాలకు పైగా ప్రతి గురువారం నాడు బైబిల్ స్టడీగా అబ్రహాము యొక్క జీవిత ఉదంతాన్ని గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాం. అయ్యా, నీ కృపచేత అనేక మంది వింటూ ఉన్నారు. ఎవరైతే వింటూ ఉన్నారో అట్టివారు వాక్యాన్ని గ్రహించగలుగుటకును, వాక్యాన్ని భద్రపరుచుకొనుటకును సహాయములు చేయమని వేడుకుంటూ ఉన్నాను. నీ వాక్యాన్ని వివరిస్తున్న నన్నును కూడాను జ్ఞాపకం చేసుకొను. అల్పుడను, నీ పాద ధూళిని, ఎన్నిక లేనివాడను. అయ్యా, అట్టి నన్ను నీ ప్రేమ కలిగిన హస్తాల్లోకి తీసుకో. నీ వాక్యముతో నన్ను నింపుము నాయన. 3 అంతల ఆత్మచేత నీవు నన్ను నింపి, నీ పరిశుద్ధ జ్ఞాన వాక్కులు నా నోట ఉంచి, మీరే నా పెదవులను తెరచి మాట్లాడుమని నీ సన్నిధానములో మొరపెట్టుకుంటూ ఉన్నాను. చెప్పిన వాక్యం ప్రభువా వృధా కాకుండా, సాతానుడు దొంగిలించకుండా వాక్యాన్ని భద్రపరుచుకుని దానికి అనుగుణ్యముగా నడుచుకోగలటకు సహాయం చేయండి. సమస్తాన్ని కూడా నీకు అప్పగిస్తున్నావు నాయనా. మహిమ కలిగిన దేవా, నీకు నీవే మహిమ పొందుమని నీ ప్రియ కుమారుడును మా ప్రియ ప్రభువునైనా యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా,
అబ్రహాము లోతు నుంచి వేరైపోయినా అతని విషయాలన్నీ గమనిస్తూనే ఉంటూ ఉన్నాడన్న సంగతి చెప్పుకున్నాం. వేరైపోయిన అతడు రక్త సంబంధము అనబడేటువంటి యొక్క దానిని వదులుకోలేదు. రక్త సంబంధం అది. తన సొంత సహోదరుని కుమారుడు. ప్రియులారా, కనుక లోతు నుంచి వేరైపోయినా తన రక్త సంబంధము అనేది మరలా తిరిగి అతని మీద ప్రేమ మమకారాలని తిరిగి అతనిలో రగుల్కొల్పుతూ వచ్చింది. అంతేకాదు, అతడు వేరైపోయి స్వతంత్రంగా తనంతట తానే జీవిస్తూ ఉన్నా జరిగే వాటిని గురించి నాకెందుకులే, ఎవడిటిపోతే నాకెందుకులే, ఏమి జరిగితే నాకేమి పని అని ఇండిఫరెంట్గా ఉన్నవాడు కాడు. మరి ఈ విధమైనటువంటి యొక్క తన అన్న కుమారుడైనటువంటి లోతు ఇప్పుడు కష్టకాలంలో ఉన్న సమయమునందు తన నుంచి వేరైపోయిన ప్రియులారా, తనంతట తాను స్వతంత్రంగా జీవిస్తూ ఎవరితో ఏ విధమైనటువంటి జోక్యం లేకుండా ఉంటూ ఉన్నా కష్టకాలంలో ఉన్నటువంటి తన సహోదరుని కుమారుని యొక్క విషయంలో జోక్యము చేసుకోవచ్చునా, లేదా జోక్యము చేసుకొనవలెనా లేదా? ఇది ఒక ప్రశ్న. ప్రియులారా, అబ్రహాము యొక్క నైజము అనబడేటువంటిది ఎలాంటిదంటే, కష్టములలో ఉన్న వారికి సహాయము చేయుట అబ్రహాము యొక్క నైజం. మరలా చెప్తున్నాను, కష్టములలో ఉన్న వారికి సహాయము సాధ్యమైనంత మేరకు సహాయమును చేయుట అబ్రహాము యొక్క నైజముగా ఉంటూ ఉన్నది. అయితే ఇప్పుడు లోతు యొక్క సాక్ష్యమును బట్టి సహాయం చేయడమా మానడమా, ఏం చెయ్యాలా? వాస్తవికంగా మనమైతే పోని, వాడు సస్తే సచ్చాడు పోని, వాడు నా గురించి వేరైపోయాడు, ఇక వాడికి నాకు సంబంధమే లేదు, నా మాట వినలేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సొదొమలో నివాసం చేస్తూ అక్కడ మరి ప్రియులారా దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గంలో నడుస్తూ అపహాసకులు కూర్చుండే చోట కూర్చుని తీర్పు తీరుస్తూ ఉంటున్నాడు. ఇక వాడితో నాకేం పని, అక్కర్లేదు అని చెప్పి మనమైతే అనుకునేవాళ్ళం. కానీ అబ్రహాము అతని సాక్ష్యం ఎట్టిదైనా వాక్యానుసారంగా ప్రవర్తించాడు. లేఖనాల్లో మనం చూస్తే 37వ కీర్తన 27వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది. చదువు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము
నిలుచుదువు. చాలు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నిత్యమును కూడాను నీవు నిలుచుదువు. ప్రియులారా, ఈ మాటలు చూడండి. కీడు చేయుట మాని, కీడునకు ప్రతి కీడు చేయవద్దన్నాడు యేసయ్య. నీ కీడునకు ప్రతి కీడు చేయకుండా సాధ్యమైనంత మేరకు నీకు చేతనైనంత మేరకు ఇతరులకు సహాయము అనబడేట దానిని ప్రియులారా మనము మేలు సహాయము చేయుట ద్వారా మనము నిత్యమును కూడాను నిలిచేటువంటి వారముగా ఉన్నాం. దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి యొక్క వ్యక్తిగా ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రియులారా మనం గమనించాలి. విశ్వాసులమైన మనము ఆపదలలో ఎవరైనా కానీ ఆపదలలో ఉన్నప్పుడు వారు సాక్ష్యము కొరకు ఎదురు చూడక సహాయము చేయుట దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. మరలా చెప్తున్నాను, విశ్వాసులనబడేవారు ప్రార్థనకు వెళ్ళి మందిరమునకు వెళ్ళి రొట్టెలోను ఆయన యొక్క శరీరము రక్తములోను పాలిభాగస్తులయ్యేటువంటి యొక్క వారు, రక్షణ పొందిన వారు, మేము విశ్వాసులము అని చెప్పుకునేటువంటి యొక్క వారు ఎవరైనా ఆపదలో ఉన్న సమయంలో వారి సాక్ష్యం కొరకు ఎదురు చూడకూడదు. వాడు ఎలాంటి వాడు మంచివాడా చెడ్డవాడా ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి వాడి సాక్ష్యము కొరకు ఎదురు చూడక సహాయము చేయాలి. ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు ఇలా తెలియచేస్తూ ఉంటున్నాయి. ఇది వేదమునందు రాయబడినటువంటి యొక్క మాటలు ఇవి. 3వ అధ్యాయం 3వ వచనము నుండి 4వ వచనం వరకును నేను చదువుతానులే. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. విడిచిపోనీయొద్దు అంటున్నాడు? ఇక్కడ సత్యం అనేది మనం ప్రక్కన పెడదాం. దయను ఎన్నడును కూడాను ప్రియులారా నిన్ను విడిచిపోనీయకము. వాటిని రెండిటి అంటే దయను సత్యమును రెండిటిని కూడా కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. 3వ వచనం వరకు. వాటినట మన కంఠభూషణముగా మనకు అలంకారంగా ధరించాలి. దయను సత్యమును ఇతరులు చెప్పుకునేటప్పుడు కూడా అబ్బో బహు కఠినుడండి, ఇతడా అమ్మో చాలా దయా దాక్షిణ్యత కలిగిన వాడండి అని చెప్పుకుంటూ ఉంటారు. కనుక ప్రియులారా, నువ్వు కఠినమైన వాడవో దయా దాక్షిణ్యత కలిగిన వాడవో లోకం కూడా చూస్తున్నది. వీటిని కంఠభూషణముగా అంటే మన కంఠానికి ఆభరణములుగా ధరించాలి. వాటిని కంఠభూషణముగా అంటే అర్థం కంఠానికి ఆభరణములుగా మనము ధరించాల్సిన వారంగా ఉన్నాం. అంతేకాదు, ఇంకొక మాట అంటున్నాడు, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అవి ఎప్పుడు హృదయం మీద రాసుకుంటే అవి ఎన్నడూ చెరిగిపోవు. మరి ఉన్నవా మనకిట్టి విధమైన లక్షణాలు? దయను సత్యమును కంఠభూషణముగా ధరించితివా? ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని నీ హృదయమనే పలక మీద వ్రాసుకొంటివా? అలా చేస్తే దేవుడట తర్వాత ఆయన చేసే మేలు 4వ వచనంలో రాస్తాడు.
అప్పుడు ఎప్పుడు వీటిని నీ కంఠభూషణముగా ధరించినప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవని అనిపించుకొందువు. అబ్బా, ఎంత చక్కని మాటలండి. కనుక అలా ధరించినప్పుడు నీ దేవుని దృష్టి యందును మానవుల యొక్క దృష్టిలో కూడా, ఇందాక నేను చెప్పాను కదా, వీడు చాలా కఠినుడు అండి బాబో, చాలా వాడు దుర్మార్గుడు, కఠినుడు, వాడికి దయా దాక్షిణ్యత ఎప్పుడు ఉండదు. ఇతనా చాలా దయా దాక్షిణ్యత కలిగిన వాడు, ఇతరులకు ఏదైనా కష్టం వస్తే ఓర్చుకోలేని వాడని చెప్పుకుంటారు జనులు కూడా కొంతమందిని గురించి. కనుక ప్రభు కూడా అదే చెబుతున్నాడు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుని దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. దేవుని చేతను మనుషుల చేతను దయనొంది మంచివాడవని అనిపించుకునే వాడవగా ఉన్నావా? కొంతమందిని గురించి ఎవరిని అడిగినా మంచి సాక్ష్యం చెప్పరు. ఎవరిని అడిగినా వాడు చాలా, అమ్మో వాడితోటి కష్టం అండి, ఏగడం కష్టం, వాడితోటి అసలు చాలా కష్టం, అతను మంచోడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను రక్షణ పొందని వ్యక్తిని గురించి అడగడం లేదు, కానీ ప్రశ్న రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి ఆయన రక్తము చేత శుద్ధీకరించబడి నేను సాక్షిగా నమ్మకంగా జీవిస్తున్నాని అని చెప్పుకునే నీవు దేవుని యొక్క దృష్టి యందును మనుషుల దృష్టి యందును దయనొందిన వానివిగా ఉన్నావా? మనుషులు ఏమననుకుంటున్నారు నిన్ను గురించి? నిన్ను గురించి చాలా కఠినుడని చెప్పుకోవడం నీకు సిగ్గుసేటు కదా? ప్రియులారా, ప్రియ విశ్వాసులారా, మనం గమనించుకోవలసిన వారంగా ఉన్నాం. సరే, అంతేకాదు, చక్కగా ఎవరెవరికి సహాయం చేయాలి అనే విషయాలలో కూడా గలతీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు లేఖ వ్రాస్తూ అతడు 6వ అధ్యాయం 10వ వచనములో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట, చక్కని మాట ఆయన వ్రాస్తున్నాడు, గలతీయులకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం నుంచి నేను చదువుతాను. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. అబ్బా, విసుకక యుందుము. మేలు చేయడంలో నీవు ఏమాత్రం కూడా విసుగు చెందకూడదు. విసుగు చెందక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. అబ్బా, ఎంత చక్కని మాటలండి. విసుకక, అలయక, ఎన్నిసార్లు చేయాలి ఈయనకి మేలు నేను అని అనుకోకూడదు. అలయక మేలు చేసితివేని తగిన కాలమనందు నీవు పంట కోస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్ని రీతులుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, బిడ్డలను దీవిస్తాడు. కనుక ప్రియులారా, మనము ఈ చెప్పబడినటువంటి మాటలను బట్టి మేలు చేయుటలో విసుకకయు ఆలసిపోకయు యుందుము. అప్పుడు తగిన కాలమునందు మనం పంట కోస్తాం. సరే, దాని తర్వాత 10వ వచనంలో చాలా ముఖ్యమైన మాట వ్రాస్తాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది
ఈ మాటలు గమనించండి. అందరి ఎడలను. అందరి ఎడలంటే అటు భక్తి పరులు ఉంటారు, అందరిలో భక్తిహీనులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. ఒక మాటలో ప్రజలందరి ఎడల, అందరి ఎడలను. ఇక్కడ ఈ మాట చాలా ముఖ్యమైనది. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదు. అందరికీ సహాయం చేయాలా? ప్రత్యేకంగా ఈ మాట విన్నారా? విశ్వాసులకు మరి ముఖ్యంగా మేలు చేయాలట. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదు. అందరికీ మేలు చేయి, కానీ దాని ఉద్దేశం, ఆ వాక్య ఉద్దేశం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? విశ్వాసులకు. మరి ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా మనం చేసేవారంగా ఉన్నామా? ఆ రీతిగా దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దయ కలిగి ప్రేమ కలిగి ఉండని ఎడల మనం ఏ రీతిగా ఈ లోకానికి ఉప్పు వలెను, ఈ లోకానికి వెలుగు వలెనే ఉండగలం. హౌ కెన్ వి బీ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్? మనం భూమికి ఉప్పు లాంటి వారం, లోకానికి వెలుగునిచ్చేటువంటి వారు, వెలుగు చూపే వారంగా ఉండాలి, చీకటి వారంగా ఉండకూడదు. ప్రియులారా, ఈ సత్యాలన్నీ కూడా మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కొంతమంది అంటారు, ఇక్కడ రాయబడిన మాటేమో 10వ వచనంలో అందరికన్నాడు. నేను ఒకసారి సమయంలో నెల్లూరులో, అంటే సూళ్ళూరుపేటలో ఉద్యోగం చేసేటప్పుడు నెల్లూరు నుంచి వెళ్ళేవాడిని. నెల్లూరు మందిరానికి వెళ్ళే సమయంలో ఒక అతను అన్నాడు, వాడు అవిశ్వాసి, వాడికేందండి సహాయం చేసేది, వాడేమైనా విశ్వాస అంటున్నాడు. మరి వాక్యం ఏం చెబుతుంది? అందరి ఎడల సహాయం చేయాల్సిందే, ప్రత్యేకంగా విశ్వాసుల ఎడల అన్నాడు. కనుక ప్రియులారా, మనము దయ, దాక్షిణ్యత, ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలి. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న అంటే ఒక జరిగినటువంటి ఒక సంఘటన నేను చెప్తాను. జరిగిన సంఘటన, ఒక ప్రదేశమునందు, ఒక పట్టణములో పేరు మోసినటువంటి ఒక మహా గొప్ప డాక్టర్ ఒకతను ఉన్నాడు. ఆ పట్టణము చుట్టూ కూడాను కొండలు, లోయలు, అరణ్యము, చాలా కంటికి ఇంపైనటువంటి ఒక ప్రదేశంగా ఉంటుంది. ఆ కొండలు, లోయలు, ఆ యొక్క అడవి, సెలయేరులు, అవి ఇవి చాలా అందమైనటువంటి ఒక ప్రదేశంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే డాక్టర్ గారు రోజు వైద్యం చేసి 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 ఒక దినమున ఇసుగుబుట్టి ఎందాకని ప్రొద్దాకి ఇదే చేయడం. ఒకసారి అదిగో అలా బయటికి వెళ్ళి ఆ కొండలకు వెళ్ళి ఆ లోయలు, ఆ పరిసర ప్రాంతాలన్నీ చూసి కాస్త రెస్ట్ తీసుకొని ఆనందించి వద్దామని చెప్పి ఆయన మధ్యాహ్నపు వేళ బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఆ కొండలు, లోయలు అవన్నీ పరిశీలన చేసి చాలా సంతోషించాడు. కానీ మధ్యాహ్నపు వేళ అయింది. ఎండ పైన విపరీతంగా ఉంది. ఆ సమయంలో దాహం వేసింది.
కానీ డాక్టర్ గారు నీళ్లు తీసుకొని వెళ్ళడం, కారులోనే వెళ్ళాడు, కానీ నీళ్లు తీసుకొని వెళ్ళడం మర్చిపోయాడేమో. దాహం వేసింది, దాహం ఎక్కడ చూసినా ఎక్కడ కనపడడం లేదు. ఏడ దొరుకుతుంది? ఆ కొండలు, లోయలు, ఇవన్నిటిలో. పట్టణానికి కాస్త దూరంగా ఉండే. అప్పుడు చూస్తే అల్లంత దూరంలో ఒక కొండ దగ్గర ఒక చిన్న ఇల్లు, ఒక పూరి గుడిసె కనపడింది. ఓహో, అట్టయితే అక్కడ మనుషులు ఉంటారు కదా, మంచినీళ్ళు దొరుకుతాయి అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడు. అమ్మాని పిలిచాడు కల్లా ఒక 12-13 సంవత్సరాల అమ్మాయి బయటకు వచ్చి ఏంటండి అని అన్నది. జాగ్రత్తగా వినండి. ఏంటండి అంటే, అమ్మా దాహం వేస్తుంది, కాస్త మంచినీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు. సరే కూర్చోండి అని అంటే ఆ ఇంట కుర్చీలు లేవు, మంచం మీద అలా కూర్చున్నాడు. ఆ అమ్మాయి లోనకు వెళ్ళి ఒక అద్దపు గ్లాసులో ఆ గ్లాసు నిండా చక్కగా మంచి వేడి 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 పాలు తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మ పాలొద్దురా, మంచినీళ్ళు అయితేనే సార్ తాగండి అని అన్నది. సరే పాలు తాగాడు. అప్పుడు ఆ అమ్మాయి అన్నదని, మేమేది కలిగి ఉన్నామో దానికి ఇతరులకు ఇచ్చుట మా అలవాటండి, మా పద్ధతండి అని అన్నది. మరలా చెప్తున్నాను, మేమేది కలిగి ఉన్నామో దానిని ఇతరులకు ఇచ్చుట, ఇతరులతో పంచుకొనుట మాకు అలవాటు, అది మాకు సంతోషం అని అన్నది. సరే డాక్టర్ గారు ఆ అమ్మాయి చెప్పిన మాటలు సంతోషించాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మాయి 11-12 లేదా 12-13 సంవత్సరాల వయసులో ఉన్న సంగతి అది. కానీ కొంతకాలం గడిచిపోయింది. అమ్మాయికి దాదాపుగా 19-20 సంవత్సరాలు వచ్చినాయి. భయంకరమైన జబ్బు చేసింది ఆ అమ్మాయికి. ఆ భయంకరమైన జబ్బు చేసినప్పుడు తల్లిదండ్రులు చాలా బీదవారు గుడిసెలో నివాసం చేస్తూ ఉన్నారు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అమ్మాయిని డాక్టర్కి చూపించకపోతే చనిపోతుంది. సరే ఏది ఏమైనా కానీ ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి ఆ పట్టణానికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి వాళ్ళకి తెలియకుండానే ఆ పాలు తాగినటువంటి డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళారు. అది ఆయనని తెలియదు వాళ్ళకి. వాళ్ళు చూడలేదు కదా, అప్పుడు తల్లిదండ్రులు లేరు ఇంట్లో, అమ్మాయి ఒక్కతే ఉంది. అప్పుడు డాక్టర్ గారు ఆ అమ్మాయిని పరీక్షించాడు, చూశాడు, గుర్తుపట్టాడు. ఈ మాట గుర్తుపెట్టుకోనండి, గుర్తుపట్టాడు. కానీ డాక్టర్ గారిని మాత్రం ఆ అమ్మాయి గుర్తుపట్టల. ఆ అమ్మాయిని గుర్తుపట్టాడు. సరే ఈ అమ్మాయికి వెంటనే ఆపరేషన్ చేయాలా అని అనేటి కల తల్లిదండ్రుల యొక్క గుండెలు పగిలిపోయినాయి. తల్లిదండ్రులు ఆపరేషన్ చేస్తే కొన్ని వేలు ఖర్చు అవుతుంది, ఎలా చేయాలా, మేము ఎక్కడ తీసుకొని రావాలా అని చెప్పి ఒకవైపున ఆపరేషన్ అంటే భయపడుతూ, చేసిన తర్వాత కూడాను మేము ఎక్కడ తెచ్చి కట్టగలం డబ్బులు అని చెప్పి వారు ఎంతగానో కృషించిపోతూ వచ్చారు. అమ్మాయిని ఆపరేషన్ థియేటర్లో తీసుకొని వెళ్ళాడు. ఆపరేషన్ చేశాడు. కొంతమంది ముందు డబ్బులు కడితేనే ఆపరేషన్, ఈ దినాల్లో కొంతమంది డాక్టర్లు. ఆయన ఏమేం అడగకుండా ముందు ఆపరేషన్ చేశాడు. చేసిన తర్వాత బిల్లు
ఆ నర్సులు, అయ్యా మీకు ఇదిగో బిల్లు ఇచ్చాడు, గుండెలు పగిలిపోతున్నాయి, ఏం చేద్దాం అయ్యా అని ఏడుస్తున్నారు. అప్పుడు డాక్టర్ గారు ఆ బిల్లు మీద ఏమని వ్రాశాడంటే, ఆనాడు అంటే ఒకనాడు ఈ పాప పాలు నాకు ఒక గ్లాసుడు పాలు ఇస్తూ, మాకున్న దానిలో మేము ఇతరులకు సహాయం చేయడమే మా ధర్మం, మేము నేర్చుకున్నదండి అని చెప్పినది. అది నాకు ఒక గుణపాఠమైనది. కనుక మేమేది కలిగి ఉన్నామో అదే రీతిగా నేనును కూడాను ఇతరులకు సహాయం చేయడము అది నేర్చుకున్నాను. కనుక నాకేమి, నేనేది కలిగి ఉన్నాను, ఆపరేషన్ చేయగలిగే శక్తి సామర్థ్యతలు అన్నీ అది నేను కలిగి ఉన్నాను. అది ఇతరులకు ఇచ్చుట నాకు మేలు అని చెప్పి ₹1 కూడా తీసుకోలేదు. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనము దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడానికి నీవు ప్రేమ చేత కప్పబడి ఉండాలి. ప్రేమ అనబడేటువంటి ఒక ఆయుధాన్ని కలిగిన వాడవై ఉండాలి. చెప్పాను కదా ఇందాక, విశ్వాసులకు సహాయము, ఇతరులకు సహాయం చేయకూడదని కొంతమంది అంటారని. కానీ లేఖనాలు తెలియజేస్తున్నాయి, అనేక మంది దేవుని బిడ్డలు అనబడేటువంటి వారు అన్య దేశాలలోని అన్యులకు, విగ్రహారాధికులకు, భయంకరమైన పాపులకు సేవ చేయలేదా? ఉదాహరణకు యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. ఐగుప్తు దేశం అంతయు కూడాను ప్రియులారా భయంకరమైన కరువు వచ్చింది. తరువాత సంవత్సరాలలో బాగా పంట పండింది. ముందు పంట పండింది, తర్వాత కరువు వచ్చింది. అప్పుడు చుట్టుపక్కల దేశాల వారు కానీ, ఐగుప్తు దేశీయులు కానీ అందరూ విశ్వాసులేనా ఆయన దగ్గరకు వచ్చి సహాయాన్ని కోరింది? విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. విగ్రహారాధికులు ఉన్నారు, విగ్రహారాధికులు కానివారు ఉన్నారు. పాపులున్నారు, విశ్వాసులు ఉన్నారు. కనుక ప్రియులారా, ఆ రీతిగా మరి యోసేపు అందరికీ సహాయం చేశాడే. మరి మనం విశ్వాసులకే సహాయం చేయడం అదేంటి? అలాగే ప్రియులారా, లేఖనాల్లో చూస్తే నెహెమ్యా అనబడేటువంటి ఆయన ఒక అన్య రాజు దగ్గర పనిచేశాడు ప్రధానమంత్రిగా. ఆ రాజ్యమునందు మరి అన్యులకు సహాయపడుతూ తను పరిపాలన చేయలేదా? మూడవదిగా ప్రియులారా, ఎస్తేరు రాణి, ఆమె యూదురాలు, కానీ పెండ్లి చేసుకున్నది భయంకరమైనటువంటి యొక్క వ్యక్తిని. ప్రియులారా, ఒక అన్య రాజుని వివాహం చేసుకుని దేశానికి సేవ చేసింది. ఎవరు? ఎస్తేర్. చివరిగా అలాగనే దానియేలు పట్టబడి బబులోను రాజ్యానికి తీసుకొనబడిన తరువాత అతని యొక్క యోగ్యతలను బట్టి ఆ దేశానికే ప్రధాని అయ్యాడు. బబులోన్ అంటే అది భయంకరమైనటువంటి ఒక రాజ్యం, పాపిష్టి భరితమైనటువంటి ఒక రాజ్యం. మరి అట్టి విధమైన రాజ్యములోని ప్రజలకు దానియేలు సేవ చేయలేదా?
విశ్వాసులు పిలిచి విశ్వాసులకే సహాయం చేశాడా? కనుక ప్రియులారా, మనం నేర్చుకోవాలి. కనుక అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అందరి ఎడలను మేలు చేయమని, ప్రత్యేకంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. కనుక ఇది మనకు ఒక పాఠముగా నేర్పబడుతూ ఉన్నది అనే సత్యాన్ని ప్రియులారా మనం గ్రహించుకోవలసిన వారంగా ఉన్నాం. తరువాత అబ్రహాము 2 విషయాలలో తను సహోదరుని యొక్క ప్రేమ చూపించాడు అని రుజువవుతూ ఉన్నది లేఖనాలను చూస్తే. 1 13వ వచనంలో చూసాం, అయ్యా మన కలహం ఉండకూడదురా, నీ ఇష్టమొచ్చినటువంటి యొక్క భూమిని నువ్వు కోరుకో. ఎవరంటారండి ఆ మాట? ఆ దినాల్లో చట్టాన్ని బట్టి పెద్దవాడైనటువంటి అబ్రహామే కోరుకోవాలి ముందు. కానీ అబ్రహాం కోరుకోకుండా ఎవరిని కోరుకోమంటున్నాడు? ఏ స్థలం కావాలో, ఏ భూమి కావాలో, ఏ సారవంతమైన ప్రదేశం నీకు కావాలో నువ్వే కోరుకో. నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తానయ్యా, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా, నీ ఇష్టమురా నాయన, నా యొక్క సహోదరుని కుమారుడా అని తను సహోదర ప్రేమ లోతు ఎడల వెల్లడిపరుచుకున్నాడు. సహోదర ప్రేమ చూపాడు. రెండవదిగా ప్రియులారా, తూర్పు దేశపు రాజులు ఈ సొదొమ గొమొర్రా, సోయరు రాజు మొదలగు వారి అందరినీ 5 రాజుల్ని మొత్తాన్ని కొట్టుకొని పోయి ఆ లోతును తన భార్యను పిల్లలను కూడా తీసుకొని పోయిన సమయంలో తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును, తన బిడ్డలను, తన ఆస్తిని రక్షించే నిమిత్తమై ప్రాణానికే తెగించాడు. వాళ్ళు 4 దేశాల రాజులు యొక్క సైన్యం ఇసుక రేణువులంతగా కంటి చూపు మేర కనపడుతుంది. కానీ తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మందితో యుద్ధానికి బయలుదేరాడు. ఎంత కష్టమండి అసలుకే, నమ్మిక దొరుకుతుందా? 300 మంది 18 ఏడా, 318 మంది తన ఎంట పుట్టి అలవరచబడినటువంటి వ్యక్తులు వాళ్ళు అని తెలుగులో ఉంది. తర్వాత మీకు వేరుగా ఇంగ్లీష్లో ఉన్న భావం కూడా చెప్తాను. అలాంటి 318 మంది వ్యక్తులని తీసుకొని లక్షల కొలది సైన్య సమూహంతో యుద్ధం చేయడం అంటే నిజంగా ఎంత ప్రమాదకరం, అది ఎంత రిస్క్. అది అయినా ప్రాణ త్యాగానికైనా కానీ తను సిద్ధపడ్డాడు. కానీ తన సహోదరుని కుమారుడికి సహాయం చేయడంలో ఆయన ఏమాత్రమును కూడాను ప్రియులారా వెనుకాడలేదు. ఎందుకంటే అతడు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ ప్రియులారా 1వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే ప్రేమ దయ చూపించునట. ఏం చూపిస్తుందండి? దయ చదవండి ఆ మాటలు. ప్రేమ ఇవన్నీ మనకు అక్కర్లేదు, కానీ కొన్ని చదువులే. దయ చూచుడు. ప్రేమ ఏం చూపిస్తుంది? దయ చూపించేటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఆ తర్వాత ప్రేమ మత్సరపడదు, అది ఉప్పొంగదు, అది స్వప్రయోజనమును విచారించుకొనదు. అది ఇక సకిని అన్ని మనకు అనవసరం లేదు.
తన స్వప్రయోజనం, అయ్యో యుద్ధానికి పోతే నేను నా ఇంట పుట్టి అలవరచబడిన వారందరూ కూడాను ఈ లక్షల కొలది సైన్యంతో మేము యుద్ధంలో పాల్గొంటే మేమందరము చనిపోతామే, నా భార్య అయినటువంటి శారా ఏం కావాలా అని ఏమాత్రం కూడాను ప్రియులారా తన స్వప్రయోజనాన్ని ఆలోచన చేయలా. పోతే పోయేళ్లే ఇంతమందితోటి నేనేడు యుద్ధం చేసేదని అనుకోలేదు. కనుక ప్రేమ అనబడేది దయ చూపిస్తుంది, ప్రేమ అనబడేది స్వప్రయోజనాన్ని కోరుకోదు. బైబిల్ చెబుతుంది దేవుడే ప్రేమయ్య ఉన్నాడు, యేసే ప్రేమయ్య ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నేను ప్రేమ కలిగిన వాడను, మిమ్మలను ఏ మంచితనము లేకపోయినా మిమ్మలను ప్రేమించాను. తెలుసు కదా మనకి, మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడో మనందరికీ తెలుసు. నీచమైన కల్వరి శిలువ మరణము పొందునంతగా ఆ కల్వరి కొండ శిఖరాగ్రముపై తన స్వరక్తమును కార్చి, కడబొట్టు వరకును రక్తమును కార్చి, నాగటి చాళవలే దున్నబడి, స్వగసు స్వరూపమంతయు కోల్పోయి మాంసపు ముద్దగా వ్రేలాడి, చివరికి ప్రాణమునే తృణప్రాయముగా ఎంచి మన కొరకై ప్రాణాన్ని క్రయధనముగా పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించాడు. ఏ మంచితనమున్నదని ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. రోమీయులకు రాయబడిన పత్రికలో చూస్తే మనం చదవనక్కర్లేదు, కానీ మనం బలహీనులుగా ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, దుర్మార్గులమై ఉండగా ఆయన ఆ అపారమైనటువంటి యొక్క ఆ ప్రేమను, అగాపే ప్రేమను మన పక్షముగా చూపిన వానిగా ఉన్నాడు. మరి అలాంటి ఆయన అంటాడు ఒక మాట, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటే నేను ఏ గుణలక్షణాలను చూపుతూ ఉన్నానో, చూపానో వాటిని అనుసరించి ఆ అడుగుజాడల్లో నడవండి అన్నాడు. నన్ను పోలి నడుచుకొనుడి. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, గుండెల మీద చేసుకొని చెప్పు, ఆయనను పోలి నడుచుకునే వ్యక్తివిగా ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలా, పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమ, ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత మాధుర్యమైనటువంటి యొక్క ప్రేమను ఆయన మన ఎడల చూపాడు. ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పులను ఎవరు కొలవగలరు? ఏ భక్తుడు వివరించగలడు? ఏ కవి వర్ణించగలడు? ఎవడి తరము కాదు ఈ లోకంలో ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పులను ఇంత అని చెప్పడానికి. అంతటి ప్రేమను ఆయన ప్రియులారా మనకు చూపాడు. ఒక భక్తుడు రాసుకుంటాడు, పాడుకుంటాడు, ఆయన ప్రేమకు దరి లేదండి. ఇప్పుడు ఈనాడు ప్రపంచానంతటికి దరి ఉంది, సముద్రాలకు దరి ఉన్నది, ప్రపంచానికి దరి ఉన్నది. ఇక్కడ నుంచి అమెరికా దాచిగా పోతున్నాం అటువైపు. ఒక దరి అనబడేటువంటిది ఉన్నది. కానీ ఆయన ప్రేమకు ఒక దరి లేదు, ఒక ఒడ్డు లేదు. అందుకనే ఆయన ఎవరో కాదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి ఒక పాట, దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను, తెరవు కడంబైన ఎల్నిటి నలుగగొట్టెను గాన నేనిపు డరుదు గాని
వాడనౌటకు మరి నిజముని వాడనౌటకి ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధికో రక్షక. మరి మీరు అంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. ఆ పాటలో దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తరమగునా నాకు నీ ప్రేమను వర్ణన చేయడానికి నా వల్ల కాదయ్యా. ఏమని వర్ణించగలను నీ యొక్క ప్రేమను? కనుక నీ ప్రేమకు దరి ఒడ్డు అనబడేది లేదు నాయనా అంటాడు. కనుక ప్రియులారా, ప్రభు అయిన క్రీస్తు యేసు వారు అంత ప్రేమ కలిగిన వాడు కనుక అలాంటి ప్రేమను మనమును కూడా చూపాల. ఆయన పోలి నడుచుకొనాలా. ఆయన స్వరూపం నీలో ఏర్పడాల. గలతీ పత్రిక జర ఆయన స్వరూపం మీలో ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. ఆయన స్వరూపం నీలో ఒక చిన్న క్రీస్తుని చూడాలా ఇతరులు చూసేవాళ్ళు. ఈ సత్యాన్ని గమనించు. ఇతరులు నిన్ను చూసినప్పుడు అడుగడుగో చిన్న క్రీస్తు వస్తున్నాడు. ఒక చిన్న క్రీస్తుని చూడాల నిన్ను, నీలో దయ్యాన్ని చూడకూడదు. ప్రియా సహోదరి సహోదరుడా, అలా ఒక చిన్న క్రీస్తువుగా ఆయన స్వరూపము కలిగిన వానివిగా, స్వరూపం అంటే ఆయన గుణలక్షణాలను కలిగినటువంటి వ్యక్తివిగా, ఆయన ప్రేమను కలిగిన వ్యక్తివిగా ఉన్నావా? పేరుకు మాత్రం నేను విశ్వాసిని, ఇదిగో ఎప్పుడు నా సంకలో ఉంటుంది నా బైబిల్ సంచి, అందులో బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొంతమంది ఏమో తల కింద పెట్టుకొని నిద్రపోతారు. బైబిల్ తల కింద పెట్టుకుంటే దేవుడు నీకేమైనా మేలు చేస్తాడయ్యా? తలలో కాదు ఉండాల్సి, తల కింద కాదు ఉండాల్సింది బైబిలు, హృదయంలో ఉండాల బైబిల్. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నిన్ను గురించి ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్టి సహోదర ప్రేమ కలిగి ఉన్నావా? లేఖనాల్లో ఒక మాట చూసి ప్రియులారా మనం ముగించుకుందాం. దీన్ని 2 భాగాలుగా చేశాను. ఈ అబ్రహాము యొక్క ఆ యుద్ధ వీరుడు అనే దానిని 2 భాగాలుగా చేశాను. అందుకని ఇప్పుడు చెప్పేదానితో ముగించుకుందాం. తర్వాత యుద్ధ వీరుడిగా ఆయన సైన్యం యొక్క లక్షణాలు ఎలాంటివో దేవుని చిత్తమైతే వచ్చే వారం వివరిస్తాను. ఇప్పుడు మనల గురించి పరిశీలన చేసుకుంటే ప్రియులారా, అట్టి విధమైనటువంటి యొక్క ప్రేమ మనలో ఉన్నదా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మత్తయి సువార్త 5:44 చెప్తాడు. చదువయ్యా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏమండి, విన్నారా? జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులు కుమార్తెలగునట్లు, తెలుగులో కుమారులగునట్లు ఉందని, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్, పరలోకమున్న తండ్రికి మీరు బిడ్డలగునట్లు అని ఉంది. చిల్డ్రన్ అంటే బిడ్డలు అని.
కానీ ఇక్కడ బట్టి కుమారులనే వ్రాశాడు. కుమారులే కానీ కుమార్తెలు కాదని కాదట. అందరూ ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే, ఆయన కన్న కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏమంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి. మళ్ళా చదువుకుందాం. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే శత్రువుని ప్రేమించకపోతే నీవు ఆయనకి కుమారుడివి కాదు, కుమార్తెవు కాదు. చూశారండి? ఆయన తండ్రికి చెప్పుకున్నానమ్మా, తండ్రి తండ్రి అని అంటావు. నిజంగా నీకు ఆయన తండ్రిగా ఉన్నాడా? నీ తండ్రిగా ఉండాలంటే నువ్వు నీ శత్రువులను ప్రేమించాల. ప్రియులారా, మనం ఇతర పొరుగు వారిని, చుట్టుపక్కల వారిని, మనకు తెలిసిన వారందరినీ కూడా మనం ఎంతగానో ప్రేమించాలి. ఎవరితో ద్వేషం పెట్టుకోకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు. కొంతమంది విశ్వాసులకే ఎంత ద్వేషమో, ఎంత ద్వేషమో. కనుక ప్రియులారా, మనం పరలోకమందున్న తండ్రికి మనం బిడ్డలముగా ఉండాలంటే మన శత్రువులను ప్రేమించాలి. అలా లేని ఎడల పరలోకమందున్న నా తండ్రి నీకు వందనాలని చెప్పే అర్హతే నీకు లేదు. ఆయన నేను నీ తండ్రిని కాను, నువ్వు శత్రువుని ప్రేమించకపోతే నీ తండ్రిని కాను అని చెబుతుంటే నువ్వు నా తండ్రిమని అంటావేంది? మరి ఎవరిని ప్రేమించాలా? శత్రువుని ప్రేమించాలని ప్రభు చెప్పాడు. కానీ మన పద్ధతి ఎట్టుందంటే, అక్కడే చదువు 46వ వచనం. మీరు మిమ్మును ప్రభు చెబుతున్న మాటలు ఇవన్నీ. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును, మీకేమి ప్రయోజనము? ప్రశ్నిస్తున్నాడు. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు ఇంకేం ఫలం దొరుకుతుంది? వాళ్ళు ప్రేమించారు కాబట్టి నువ్వు కూడా ప్రేమిస్తున్నావు. వారు ఈరోజు ఒక రొట్టె తీసుకొచ్చి లేకపోతే ఒక అట్టు తీసుకొచ్చి నీకు పెట్టారు కాబట్టి రేపు నీకు కూడా తీసుకొచ్చి అట్టు పెడుతున్నావు. నిన్ను ప్రేమించిన వారినే ప్రేమించడమేనా? శత్రువులను ప్రేమించనక్కర్లేదా? నిన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తే నీకేమి ప్రయోజనం? సుంకరులను కూడా అలాగూ చేయుచున్నారు. ఇంకా తర్వాత అంటాడు, సుంకరులను కూడా అలాగూ చేయుచున్నారు కదా, మరి నీ నీతి సుంకరుని యొక్క నీతిని మించినదై ఉండనక్కర్లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ పొందడం ఒక ఎత్తు, రక్షణ పొందిన తర్వాత జీవించడం మరొక పెద్ద ఎత్తు. రక్షణ పొందడమే కాదు, పొందిన తర్వాత నీ జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేసుకో. సంవత్సరాలు గడిచిపోయే కొద్దీ ప్రియులారా, నీలో ఆ ఆత్మీయత తగ్గిపోతుంటూ ఉన్నదేమో. జాగ్రత్తగా పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు ప్రభు. మరి అట్టి పరిశుద్ధతను మనం కలిగి ఉన్నామా? రక్షించబడినప్పుడు రోమా 6:22 ప్రకారం ఆయన మన చేతిలో పరిశుద్ధత అనే ఫలాన్ని పెట్టాడు. సంవత్సరాలు గడిచిపోయే కొద్ది ఫలం కుళ్ళిపోతూ ఉన్నదే. ప్రియా సహోదరి సహోదరుడా, కనుక మనం ఈ గుణలక్షణాలన్నిటినీ కూడాను కలిగినటువంటి వారమై ప్రభు కొరకు సాక్షులుగా నమ్మకమైన బిడ్డలముగా జీవించుదాం. రక్షించబడుటే చాలదు, రక్షించబడిన తదనంతరం దానికి తగిన జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి. బైబిల్ పట్టుకోవడంతో సరిపోయింది అనుకుంటున్నావా? పాటలు పాడడంతో సరిపోయింది అనుకుంటున్నావా? వాక్యం చెప్పడంతోనే సరిపోయింది అనుకుంటున్నావా? ఈనాడు వాక్యం చెప్పే నేను కూడా ఆ గుణలక్షణాలు లేనివాడనైతే వ్యర్థుడనై. కనుక ప్రియా సహోదరి సహోదరుడా,
విశ్వాసులమైన మనం ప్రత్యేకంగా పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాలా. రక్షణ లేని వారు రక్షించబడాలి. సమయం కొద్దిగా ఉన్నది, ఆయన రానయ్యున్నాడు. ఈనాడు మనం అనుభవించేటువంటి కరోనా వ్యాధి వైరస్, తెగులు అంటారు, వైరస్ దే తెగులు అంటారు. ఈ తెగులు అనబడేటువంటిది బైబిల్లో ఆయన యొక్క సూచనలో ఒకటి. ఆయన రాకడకు సూచనలో తెగుళ్ళు వస్తాయి అన్నాడు, అలాగే తెగులు వచ్చింది. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఆయన పంపించిన తెగులే ఇది. కనుక ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకుని జీవితాన్ని సరి చేసుకుందాం. రక్షణ లేని వారు రక్షించబడదాం. దేవుని వాక్యములను దీవించును కాక.